హాయ్ అండి. వెల్కమ్ టు కశ్వినేస్ట్. నేను మీ రజిత. ఈరోజు నేను న్యూ బోర్న్ బేబీకి ఎసెన్షియల్స్ చూపించబోతున్నాను. మనం బేబీ డెలివరీ తర్వాత ఏమేమి అవసరం అవుతాయి బేబీకి, ఏవేవి మనకి ఖచ్చితంగా కావాలి అనేవి చూపించబోతున్నాను. మనమేంటి హాస్పిటల్కి హడావిడిగా వెళ్ళిపోతాము, ఒక్కోసారి సడన్గా పెయిన్స్ వస్తాయి. అలాంటప్పుడు హడావిడిగా వెళ్ళిపోతాము. తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఏంటి వాళ్ళకి ఏమేం కావాలని మనం చెప్పలేము. అక్కడ ఉండే పెద్దవాళ్ళకు కూడా అన్నీ ఐడియా ఉండవు. అలాంటప్పుడు ఏంటి హస్బెండ్ వెళ్ళేసి ఏవో కొన్ని తెస్తారు, కొన్ని తేరు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. అన్నీ మనకు అవసరమైనప్పుడు అప్పటికప్పుడు పరిగెట్టుకుంటూ అందుకోసం ముందే మనము ఒక నోటు రెడీ చేసి పెట్టుకుంటే ఏమేమి కావాలి అని లిస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఆ లిస్ట్ ప్రకారం మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అప్పటికప్పుడు. టవల్ వచ్చేసి మనకి ఖచ్చితంగా అవసరం కదా. బాత్ చేసినప్పుడు బేబీకి తుడవడానికి దేనికైనా కానీ మనకి టవల్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇంకోటి బ్లాంకెట్ కూడా ఖచ్చితంగా కావాలి మనకి. మనం ఏదైనా సరే స్మూత్గా ఉండేవి ప్రిఫర్ చేయాలి కదా, ఎందుకంటే బేబీ స్కిన్ డెలికేట్గా ఉంటుంది. సో మనము స్మూత్గా ఉండేవి ప్రిఫర్ చేయాలి ఏవైనా సరే, టవల్ కానీ బ్లాంకెట్ కానీ ఏవైనా. నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ కూడా మనకి ఖచ్చితంగా అవసరం పడతాయి హాస్పిటల్లో. మనమైతే క్యారీ చేయాలి. ఇక్కడ మెనీ పోకో ప్యాంట్స్ అయితే బాగుంటాయండి, ఎందుకంటే నేనైతే అవి ప్రిఫర్ చేస్తాను. అన్నీ బాగుంటాయి, కాకపోతే ఇవైతే నేను యూజ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. మనకైతే ఖచ్చితంగా అవసరం పడతాయి. ఇవి కూడా మనము లిస్ట్లో నోట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బేబీకి వెట్నెస్ అట్లా ఉండకుండా డైపర్ వేస్తే బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి డ్రై షీట్స్. ఇవేంటి మనము డైపర్ చేంజ్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనకి కింద పరుచుకోవడానికి బాగుంటాయి. ఇంకోటి బేబీ ఏదైనా టాయిలెట్ అట్లా వెళ్ళినా కూడా ఇవి డ్రై షీట్స్ కాబట్టి మనకి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో బాగా యూస్ఫుల్ అవుతాయి డ్రై షీట్స్ కూడా. కంపల్సరీ మనము మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైప్స్ ఏంటి మనము బేబీకి క్లీన్ చేసుకోవడానికి అలాగా ఖచ్చితంగా మనము క్యారీ చేయాలి వైప్స్ అనేవి. అంటే చిన్న బేబీకి మనము వాటర్ యూజ్ చేయలేం కదా. సో ఇంకోటి వచ్చేసి మిటెన్స్ వచ్చేసి గ్లౌజెస్ మనం హ్యాండ్స్కి లెగ్స్కి వేస్తాం కదా బేబీకి నెయిల్స్ షార్ప్ ఉంటాయి కదా మన మదర్ ఊమ్లో నుంచి వచ్చిన వాళ్ళకి. సో మనం ఖచ్చితంగా మిటెన్స్ అనేవి వేయాలి బేబీస్కి. వాళ్ళకి స్కిన్ అది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనము మిటెన్స్ అనేవి వేయాలి బేబీస్కి. సో అవి క్యారీ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాప్కిన్స్ కూడా బేబీకి మనం వామిటింగ్ అలా చేసుకుంటే అలా తుడవడానికి నాప్కిన్స్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి బేబీకి. ఇంకోటి ఏంటంటే మనం ఏవైనా సరే స్మూత్వే ప్రిఫర్ చేయాలి బేబీకి ఎప్పుడైనా కూడా, న్యూ బోర్న్ బేబీకి. సో ఇలాగా నాప్కిన్స్ కూడా మనము క్యారీ చేయాలి ముందుగానే. ఇంకోటి శానిటైజర్ ఏంటంటే మనము మన హ్యాండ్స్ అన్నీ చాలా జెమ్స్ అవి ఉంటాయి కదా, మనము శానిటైజ్ చేసుకొని బేబీని ఎత్తుకుంటే మంచిది, చిన్న బేబీ కాబట్టి. సో శానిటైజర్ కూడా మనము లిస్ట్లో నోట్ చేసుకోవాలి. మనకి మంచిగా యూజ్ అవుతుంది శానిటైజర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మెయిన్గా. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ డైపర్ ర్యాష్ క్రీము. ఇది ఎందుకంటే బేబీస్కి స్కిన్ మనకి ర్యాష్ అలాగా రాకుండా ఉండడానికి మనము డైలీ కూడా యూస్ చేయొచ్చు. ఇది ఎటువంటి ప్రాబ్లము ఉండదు, మనకి బేబీకి ర్యాష్ అట్లా రాకుండా ముందుగానే మనము ప్రివెంట్ చేయొచ్చు. డైలీ మనము లైట్గా యూస్ చేసామంటే బాగుంటుంది మనకి. బేబీకి ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది హ్యాపీగా. నెక్స్ట్ వచ్చేసి మనకి పౌడరు, లోషన్ అండ్ షాంపూ, ఇంకోటి మసాజ్ ఆయిల్ కూడా. మనము అప్ టు 6 months వరకు బేబీకి కంపల్సరీ మసాజ్ చేయాలి, చాలా మంచిది బేబీకి. బేబీ బాడీ మోషన్ బాగుంటుంది, మజిల్ స్ట్రెంత్ బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏముండవు మసాజ్ చేయడం వల్ల. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టంగ్ క్లీనరు. బేబీకి నోట్లో ఏంటి చిన్నప్పుడు వైట్గా అయిపోతుంది కదా, వైట్ లేయర్ ఫామ్ అవుతుంది మిల్క్ తాగినప్పుడు. అట్లాగా బేబీ టంగ్ పైన వైట్గా లేయర్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏంటి టంగ్ క్లీనర్ ఇలా వేలికి వేసేసుకొని బేబీ నాలుక పైన రబ్ చేస్తే వైట్నెస్ మొత్తం పోతుంది. అప్పుడు బేబీకి వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ బాటిల్. ఇదైతే అసలు కంపల్సరీ, ఎందుకంటే బేబీ ఫస్ట్ డేనే బ్రెస్ట్ ఫీడ్ పట్టుకోలేదు కదా.
సో కంపల్సరీ మనమైతే ఫీడింగ్ బాటిల్ అనేది క్యారీ చేయాలి. ఇందులో మనము మంచి క్వాలిటీ ఉన్న బాటిల్ని ప్రిఫర్ చేస్తే బెటరు. మనం బాటిల్ నిప్పులు వచ్చేసి పెద్దగా ఉండేది తీసుకుంటే బేబీకి ఎక్కువ ఎక్కువ డ్రాప్స్ పాలు వచ్చేస్తాయండి. అది తాగడం కష్టమవుతుంది. సో మనము చిన్న పీకనే ప్రిఫర్ చేయాలి చిన్న బేబీకి. అప్ టు 6 మంత్స్ వరకు చిన్న పీకే బెటరు. చిన్న చిన్న డ్రాప్స్ పడతాయి కాబట్టి బేబీకి తాగడానికి ఈజీగా ఉంటుంది. ఇదండి బేబీకి వచ్చేసి మనము మిల్క్ బాటిల్ వాష్ చేసుకునే బ్రష్ కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ ఫీడ్కి మనము మిల్క్ బాటిల్ అయితే కంపల్సరీ సోప్తో వాష్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ ఫీడ్కి మనము బాటిల్ బాయిల్ చేయాలి. సో కంపల్సరీ మనం బ్రష్ కూడా యూస్ చేయాలి. ఇంకోటి వచ్చేసి మనకి బేబీ జెండు బామ్ అండి. ఇది వచ్చేసి మనకి బేబీకి ఏదైనా కొంచెం కోల్డ్ అట్లా ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. బేబీకి రిలీఫ్గా ఉంటుంది అది మనము పూస్తే. ఇంకోటి వచ్చేసి సెలైన్ డ్రాప్స్ అండి, నాజల్ డ్రాప్స్. ఇవి కూడా కన్ఫామ్గా క్యారీ చేయాలి మనము. బేబీకి కొంచెం ఏదైనా నోస్ బ్లాక్ అయినా కూడా ఇవి వేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది బేబీకి అయితే. కంపల్సరీ మనము ఇది అయితే యూస్ చేయాలి. ఇంకోటి నెయిల్ కట్టర్ ఎందుకంటే మనము కంపల్సరీ వన్స్ ఏ వీక్ నెయిల్స్ అయితే బేబీకి కట్ చేయాలి. ఎందుకంటే ఈజీగా బేబీకి నెయిల్స్ అయితే పెరిగిపోతాయి. సో మనమైతే ఫస్ట్ ఇది లిస్ట్లో నోట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి బేబీ పౌడర్ బాక్సు, ఇంకోటి వచ్చేసి బేబీ ఇయర్ బడ్స్ కూడా బేబీ ఇయర్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనము క్లీన్ చేయడానికి మనమైతే స్మూత్గా క్లీన్ చేయాలి. ఇవి వచ్చేసి మీ బేబీకి కూడా మీరు ఇలా అన్నీ యూస్ చేస్తుంటే ఏమేమి యూస్ చేశారో మీరు కామెంట్ చేయండి. నేనేమైనా మిస్ చేసుంటే అది కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏంటంటే మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి బాగుంటుంది నాకు మోటివేటింగ్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.